హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 534 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,299 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 160 పాయింట్స్ ర్యాలీ అయ్యి 17,691 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక డేటాను మాట్లాడితే మార్కెట్ ఓపెనింగ్కి ముందు పెద్దగా మాట్లాడుకోవడానికి గ్లోబల్గా ఈవెంట్స్ ఏం లేవు. కొంత మార్కెట్స్ ఫ్లాట్గా కొంత పాజిటివ్ 20-40 పాయింట్ రేంజ్లో ఓపెన్ అవుతాయనే ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 17,580 లెవెల్ అబోవ్ వచ్చి సస్టైన్ అయితే పాజిటివ్గా చూస్తున్నామని, 17,450 లెవెల్ బిలో వెళ్తే నెగిటివ్గా చూస్తున్నామని మాట్లాడుకున్నాం. 17,580 లెవెల్ అబోనే ఓపెన్ అయింది, కానీ ఓపెన్ అయిన తర్వాత కరెక్ట్ అవుతున్నప్పుడు ఆ హైయర్ ఓపెనింగ్ నుంచి ఫాలో అవుతున్నప్పుడు తీసుకున్న లో అండ్ సపోర్ట్ 17,580. ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే మనం బై చేద్దాం అనుకున్నప్పుడు ఆ లెవెల్ అబోనే ఓపెన్ అయిందంటే ఆ లెవెల్ కూడా మనకి సపోర్ట్గా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఎందుకని 17,450 బిలో మనం నెగిటివ్గా చూస్తున్నాం మార్కెట్ని అనుకున్నా, మనం 17,470 లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా షార్ట్ టర్మ్ వ్యూ మార్కెట్లో పాజిటివ్గానే ఉంచుకుంటున్నానని చెప్పాను. కానీ రీసెంట్ డేస్లో మీరు గమనించారంటే మార్కెట్ లో ఫామ్ చేసింది. రీసెంట్ డేస్లో ఫాలో అవుతూ 17,450 అగైన్ బౌన్స్ అయ్యి మళ్ళీ 17,500 లెవెల్ అబోనే క్లోజ్ అయింది. కానీ అప్పుడు ఫామ్ చేసిన లో 17,450 కాబట్టి ఓపెనింగ్ ఒకవేళ ఈ లెవెల్ బిలో జరిగినా ఆర్ ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతూ ఈ లెవెల్ బిలో ఫాలో అయ్యి సస్టైన్ అవుతున్నా నెగిటివ్గా చూస్తున్నా అని మాట్లాడుకున్నా. బట్ మార్కెట్లో ఇవాళ ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ కనిపించింది. మార్కెట్ స్టార్టింగ్ సెషన్లో ర్యాలీ అవుతుంది నియర్లీ 17,750 లెవెల్ వరకు. అక్కడ రెసిస్టెన్స్ ఉందని కూడా 920 నేను మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. సో ఇవాళ ఫామ్ చేసిన హై అండ్ మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ ఈవెన్ కమింగ్ డేస్లో ఈ లెవెల్ వస్తున్నా కొంత కాషియస్గా ఉండాలి. చాలా డేస్ నుంచి మీరు నిఫ్టీకి చెప్తున్నారు కానీ బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ని మెన్షన్ చేయట్లేదు. ఇలానే బ్యాంక్ నిఫ్టీకి కూడా మెన్షన్ చేయండి అంటున్నారు. నిఫ్టీ ఒక ప్రైస్ యాక్షన్ మోస్ట్లీ ప్రిడిక్టబుల్గా ఉంటుంది. లైక్ మనం ఒక రేంజ్ని తీసుకున్నారు, ఒక లెవెల్ని తీసుకున్నా ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుందని మనం అనుకుంటూ ఉంటే పర్సనలీ నా బ్యాక్ టెస్టింగ్లో అయితే నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అవుతుంది. కానీ బ్యాంక్ నిఫ్టీ అలా ఉండదు. అదొక 100 to 150 పాయింట్ జోన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఆ జోన్ రెసిస్టెన్స్, ఆ జోన్ సపోర్ట్ అని చెప్పాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకోవడం కొంత డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ మేమైతే ఆ రేంజ్నే గమనిస్తుంటాం మోస్ట్లీ. సో ఆ రేంజ్ దగ్గర ఎటువంటి యాక్టివిటీ ఉందని చూసి దాని తర్వాత యాక్టివిటీ తీసుకుంటుంటాం. కానీ ఎగ్జాక్ట్గా లెవెల్స్ ఆ బ్యాంక్ నిఫ్టీ దగ్గర మాట్లాడలేం కాబట్టి, ఒకవేళ మాట్లాడినా అవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రెస్పెక్ట్ అవ్వవు కాబట్టి నేను అది మెన్షన్ చేయట్లేదు. ఐ హోప్ మీకు అర్థమైందని. బట్ కమింగ్ డేస్లో మేజర్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేయబోతున్నాయి. ఫస్ట్ నెంబర్స్ని పోస్ట్ చేసేది ఐటీ లీడర్స్ అయినా ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ వాళ్ళు. సో వాళ్ళ నెంబర్స్ ఎలా ఉంటాయనే దాన్ని బట్టి ఐటీ సెక్టార్ సెంటిమెంట్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి October 8th టీసీఎస్ వాళ్ళు పోస్ట్ చేసే నెంబర్స్ని జాగ్రత్తగా గమనించాలి. అండ్ ఈవెన్ October 8th మనకి ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది. అండ్ ఈవెన్ కొన్ని కంపెనీస్ ఎఫ్ఎన్ఓలో ఉన్న కంపెనీస్ రిలేటెడ్గా లాట్ సైజ్ చేంజ్ అయింది అండ్ అది ప్రెజెంట్ సిరీస్ నుంచి వర్తిస్తుంది. డౌన్ సైడ్ ఫాలో అవుతూ 17,470 బిలో సస్టైన్ అయితే 1 hour క్యాండిల్ క్లోజ్ అయినా డైలీ క్యాండిల్ క్లోజ్ అవుతున్నా దెన్ షార్ట్ టర్మ్ వ్యూని మార్చే ప్రయత్నం చేద్దాం. బట్ అప్పటి వరకు కూడా మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్ వ్యూనే మెయింటైన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎన్టీపీసీ గురించి మాట్లాడుకోవాలి. చాలా మంచి అప్డేట్ వచ్చింది. సో దీంతో ఎన్టీపీసీ అండ్ ఈవెన్ పవర్ రిలేటెడ్గా ఉన్న ఇతర స్టాక్స్ కూడా పాజిటివ్గా ఉంటుందని మార్కెట్లో స్పెక్యులేషన్ రన్ అయింది. ఎండ్ ఆఫ్ ద డే ఎన్టీపీసీ వాళ్ళు దానికి ఒక క్లారిటీ ఇచ్చారు. సో అసలు ఫస్ట్ వచ్చిన అప్డేట్ ఏంటి, ఎన్టీపీసీ వాళ్ళకి సంబంధించిన 3 సబ్సిడరీస్ ఆర్ 3 బిజినెస్ సెగ్మెంట్స్లో వాళ్ళకున్న వాటాని సెల్ చేసి, సో ఆ సెల్లింగ్ అనేది ఐపీఓ ద్వారా చేస్తారంటున్నారు. ఐపీఓస్గా తీసుకొచ్చి 15,000 crores రైజ్ చేస్తారు. 15,000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని రైజ్ చేస్తారని చెప్తున్నారు. ఎన్టీపీసీకి సంబంధించిన రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ని ఎన్ఈఈపీసీఓ అంటే నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే ఎన్వివిఎన్ఎల్ అంటే ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్. కానీ ఇప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు కానీ వాళ్ళ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ని తీసుకొచ్చి ఐపీఓగా లిస్ట్ చేస్తే టాటా పవర్ వాళ్ళకి సంబంధించిన రెన్యూవబుల్ బిజినెస్ రిలేటెడ్గా కూడా వాల్యుయేషన్స్ అన్లాక్ అవుతాయి. కాబట్టి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో బిజినెస్ చేస్తున్న ఎన్టీపీసీకి అండ్ టాటా పవర్ వాళ్ళకి ఇది పాజిటివ్గా ఉంటుంది. ఎన్టీపీసీ వాళ్ళ రెన్యూవబుల్ ఎనర్జీ బిజినెస్ని చూసారంటే ప్రెసెంట్ 3.5 GW దగ్గరగా వీళ్ళు ఎనర్జీ జనరేట్ చేస్తున్నారు. ఈ రెన్యూవబుల్ సెగ్మెంట్ నుంచి 2032 లోపు 60 GW ఆఫ్ పవర్ని జనరేట్ చేయాలని, దీనికి నియర్లీ 250 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇలా ఐపీఓస్ తీసుకొస్తున్నారు, ఫండ్స్ రైజ్ చేస్తున్నారు అని అప్డేట్స్ వచ్చాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఏ అప్డేట్స్ అయితే మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయో అవన్నీ రూమర్సే, మేము తీసుకురావట్లేదని ఎలా అప్డేట్ చేశారు. అప్డేట్ తర్వాత స్టాక్ ప్రైజెస్ లో మనకు కొంతవరకు ఫాల్ కనిపించింది. నెక్స్ట్ మెర్క్ వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇండియన్ ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ ఒక బిగ్ ఈవెంట్ లా కనిపిస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఈవెన్ అరవిందో ఫార్మా రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ ఉన్నా సరే స్టాక్ పాజిటివ్ గా మోయింది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్, సిప్లా, టోరెంట్, సన్ ఫార్మా వీటన్నిటికి కంబైన్ అవుతూ ఒక అప్డేట్ ఉంది. యుఎస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన మెర్క్ వీళ్ళు వర్క్ చేసిన మోల్న్యూపిరావిర్ ఇది ఇప్పుడు కాదు, వీళ్ళు స్టార్ట్ చేసింది ఎప్పుడు స్టార్ట్ చేశారని దీని రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ వచ్చాయి. అవి కూడా మనం మాట్లాడుకున్నాం. కాకపోతే పాయింట్ అంతా కూడా వీళ్ళు ఇప్పుడు ఒక
స్టడీ చేశారని, నియర్లీ 775 దగ్గరగా అడల్ట్స్ ని తీసుకొని వీళ్ళు చేసిన స్టడీలో ఈ డ్రగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ రిలేటెడ్ గా హాస్పిటలైజేషన్ అండ్ ఫైనల్ డెత్ రేట్ అనేది 50% దగ్గరగా తగ్గుతుందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ డ్రగ్ రిలేటెడ్ గా రియల్ అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుందని క్లినికల్ గా మేము డేటాని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను వీళ్ళు ఎప్పుడైతే మార్కెట్ లోకి న్యూస్ ని అప్డేట్ చేశారో ఆ పాయింట్ లో మెర్కోక్ షేర్స్ ఐ థింక్ 8% దగ్గరగా పెరిగినట్లున్నాయి. అండ్ మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ కంపెనీ షేర్స్ లో కూడా ర్యాలీ కనిపించింది. బికాస్ వీళ్ళు లిస్టెడ్ కంపెనీస్ నే మాట్లాడుకుంటే సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, సిప్లా అండ్ టోరెంట్ వాళ్ళతో అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారు వాళ్ళ ఛానల్స్ ద్వారా సెల్ చేసేలా, డిస్ట్రిబ్యూట్ చేసేలా. బట్ వాటన్నిటికీ ఒక అడ్వాంటేజ్ ఉంటే దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. వీళ్ళు డ్రగ్స్ ని సెల్ చేయరు, కానీ ఆ మోలిపిరవిర్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ అయిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏపీఐని వీళ్ళే సప్లై చేస్తారు. ఇఫ్ ఆ డ్రగ్ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతున్నట్లయితే వాటికి కావాల్సిన రా మెటీరియల్ ని దివీస్ వాళ్ళే సప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్టాక్ నియర్లీ 10% దగ్గరగా ర్యాలీ ఫైనల్ 8% దగ్గరగా సెటిల్ అయింది. నెక్స్ట్ హింద్ కాపర్ అలాగే నాల్కో గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ సడన్ గా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో రెండు స్టాక్స్ లో కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. దీనికి మెయిన్ రీజన్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం హింద్ కాపర్ ని అలాగే నాల్కోని ప్రైవేటైజేషన్ చేయాలనేలా నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారని అప్డేట్స్ అయితే వచ్చాయి. ప్రైవేటైజేషన్ చేస్తున్నారంటే ఎందుకని స్టాక్స్ పెరుగుతుంటాయి, ఇవి అండర్ ద గవర్నమెంట్ ఉంటుంటే వీటి రిలేటెడ్ గా గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా కంపెనీస్ అంతగా ఫోకస్ చేయలేవని, ఉండాల్సిన ప్రైస్ కంటే కూడా అది అండర్ ద గవర్నమెంట్ లో ఉండడం కారణంగా కొంత తక్కువ ప్రైస్ లో ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ అవ్వబోతున్నాయి, ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళబోతున్నాయని అప్డేట్ వస్తుందో వాళ్ళ గ్రోత్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తారు, ఈ కంపెనీ యొక్క అసెట్స్ ని బెటర్ గా యూటిలైజ్ చేస్తారని ఒక పాజిటివ్ హోప్స్ తోనే స్టాక్ ప్రైజెస్ లో మనకి ర్యాలీ కనిపిస్తుంది. అండ్ గుర్తుంచుకోవాలి, ఇది సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్, గవర్నమెంట్ కానీ నీతి ఆయోగ్ వాళ్ళు కానీ ఎవరు కూడా అఫీషియల్ గా అప్డేట్ చేస్తున్నది కాదు. నెక్స్ట్ డీమార్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సెప్టెంబర్ ఎండ్ క్వార్టర్ రిలేటెడ్ గా వీళ్ళ రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 52% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 47%. ఇవి ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే ఉన్నాయి. ఈవెన్ వీళ్ళు 8 న్యూ స్టోర్స్ ని యాడ్ చేశారని చెప్తున్నారు. ప్రీవియస్ గా 238 ఉన్నవి కాస్త ఈ క్వార్టర్లో ఇంకొక 8 స్టోర్స్ ని యాడ్ చేసి 246 టోటల్ స్టోర్స్ ని యాజ్ ఆఫ్ నో డీమార్ట్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారని చెప్తున్నారు. దీపక్ నైట్ రైట్ ఇవాళ 10% దగ్గరగా ర్యాలీ అయింది. ఇవాళ మార్నింగ్ 6:48 మీరు గమనించారంటే దీపక్ ఫర్టిలైజర్స్ వాళ్ళు గవర్నమెంట్ కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఒకవేళ ఆ రిక్వెస్ట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేస్తే మెయిన్ అడ్వాంటేజ్ అనేది ఫస్ట్ దీపక్ నైట్రేట్ కి ఎక్కువగా ఉంటుంది, దాని తర్వాత దీపక్ ఫర్టిలైజర్స్ కి. దీపక్ ఫర్టిలైజర్స్ వాళ్ళు గవర్నమెంట్ ని అడుగుతున్నది వేరొక దేశాల నుంచి ఇండియాలోకి వస్తున్న ఐసోప్రోపైల్ ఆల్కహాల్ రిలేటెడ్ గా రెస్ట్రిక్షన్స్ ని విధించండి అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ వాళ్ళని దీపక్ ఫర్టిలైజర్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వాటి రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుంది. బట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒకవేళ పాజిటివ్ యాక్టివిటీ కానీ అప్డేట్ అయినట్లయితే ఇది దీపక్ నైట్రేట్ అండ్ ఫెర్టిలైజర్స్ కి పాజిటివ్ గా ఉంటుంది. చైనా రిలేటెడ్ గా కొనసాగుతున్న యాక్టివిటీ, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఇంపాక్ట్ అయింది, మెటల్ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుందని వస్తున్న అప్డేట్స్ తో ఇండియన్ కెమికల్ అండ్ మెటల్ మ్యానుఫ్యాక్చర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. వీళ్ళ ప్రైజెస్ ఫర్దర్ గా కూడా పెరుగుతాయనే ఎక్స్పెక్టేషన్స్ తో కెమికల్ స్టాక్ ఇవాళ ఒక మంచి ర్యాలీ కనిపించింది. నెక్స్ట్ సీక్వెన్స్ సైంటిఫిక్ రిలేటెడ్ గా అప్డేట్ చేయమని సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. రీసెంట్ గా ఫాలో అవుతుంది ఈ స్టాక్ గురించి మాట్లాడాలని. ఎటువంటి అప్డేట్ కూడా లేదు, ప్రమోటర్స్ సెల్ చేస్తున్నారని నేను గమనిస్తున్నాను. ప్రీవియస్ గా కూడా చాలా స్టాక్స్ రిలేటెడ్ గా హోల్డ్ చేసిన వాటి రిలేటెడ్ గా ప్రమోటర్స్ సెల్ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు బై చేస్తుంటారు. బట్ అదే ఒక మెయిన్ యాక్టివిటీగా తీసుకుని ఏ స్టాక్ లో కూడా ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ నేను తీసుకోలేదు. కాబట్టి కేవలం ప్రమోటర్ సెల్లింగ్ ని బేస్ చేసుకుని నేనైతే ఎగ్జిట్ అవ్వాలనుకోవట్లేదు, స్టిల్ హోల్డ్ చేస్తున్నాను. కానీ నేను సీక్వెన్స్ సైంటిఫిక్ రిలేటెడ్ గా మీకు బిజినెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే చెప్పాను, మిగిలిన ఫార్మా కంపెనీస్ వేరు, ఈ కంపెనీ వేరు. ఇది యాన్యువల్ ఫార్మా ఫార్ములేషన్ సెగ్మెంట్ లో ఉంది. ఏపీఎస్ ని తయారు చేసిన కంపెనీస్ కూడా ఉన్నాయి, కానీ ఫార్ములేషన్ ని తయారు చేసే యాన్యువల్ సెగ్మెంట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ లో సీక్వెన్స్ సైంటిఫిక్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానని. అండ్ ఈవెన్ ఈ ప్రైస్ లో కూడా ఎక్స్పెన్సివ్ గా ఉంది, 253 లో కూడా ఎక్స్పెన్సివ్ గా ఉంది. బట్ ఫర్దర్ గా ఫాలో అవుతుంటే కూడా ఏ లెవెల్స్ లో యాడ్ చేస్తానని కూడా క్లియర్ గా నేను ఆ వీడియోలో చెప్పాను. అండ్ రిపీటెడ్ గా ఈ స్టాక్ గురించి అడుగుతూనే ఉన్నారు. కమింగ్ క్వార్టర్స్ లో వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ మార్కెట్ షేర్ ఏదైనా ఇంపాక్ట్ అవుతుంది అనేది గమనించి ఫర్దర్ గా డెసిషన్ తీసుకోవచ్చు. ఇటువంటి మేజర్ అప్డేట్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా అయితే లేదు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బిజినెస్ అప్డేట్ అయితే చేశారు. లోన్స్ గ్రోత్ 12 క్వార్టర్స్ ఒక హైలో ఉంది అండ్ కాసా గ్రోత్ 7 క్వార్టర్స్ ఒక బెస్ట్ అది. సో ఓవరాల్ డేటా మాట్లాడుకుంటే డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 30% దగ్గరగా గ్రో అయింది, అడ్వాన్సెస్ 3.6% అండ్ కాసా 29.45%. ఇది 7 క్వార్టర్స్ ఒక బెస్ట్. నెక్స్ట్ సిఎస్పి బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ డేటాని పబ్లిష్ చేశారు. డిపాజిట్స్ అండ్ గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో. కాసా 30% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. బట్ గోల్డ్ లోన్ షేర్ మాత్రం ప్రీవియస్ క్వార్టర్ లో 39.7 ఉండేది, ఇప్పుడు 38.7, 1% దగ్గరగా గోల్డ్ లోన్ షేర్ అయితే తగ్గింది. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. స్పెషల్లీ వీళ్ళ కాసా 36.2 గా మెన్షన్ చేస్తున్నారు. అది 25 క్వార్టర్స్ ఒక హైయెస్ట్
అండ్ డిపాజిట్స్ గ్రోత్ 9.7% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో, అలాగే అడ్వాన్సెస్ కూడా 9.6% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రోత్ చూపిస్తున్నారు. ఓవరాల్ బ్యాంకింగ్ సెగ్మెంట్లో కొంత బెటర్మెంట్ అయితే కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో పబ్లిష్ చేసిన డేటాలో అయితే పాజిటివ్ డేటా అయితే పబ్లిష్ అవుతుంది. చూడాలి రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కూడా సిమిలర్ లైన్స్లోనే పోస్ట్ చేస్తుంటే ఇది ఎంటైర్ బ్యాంకింగ్ సెగ్మెంట్కి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ప్రీవియస్గా DHFL ఎలాంటి ఈవెంట్ అయితే రిపీట్ అయిందో ఇప్పుడు శ్రీ ఇన్ఫ్రా ఫైనాన్స్ లిమిటెడ్లో కూడా అలాంటి ఈవెంట్ రిపీట్ అవుతుందని సోర్సెస్ దగ్గర నుంచి ఇవాళ మార్కెట్ టైంలోనే CNBC వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 4:30 ఇప్పుడు టైం, ఆ పాయింట్లో మనకి అఫీషియల్గా అప్డేట్ వస్తుంది. RBI వాళ్ళు ప్రెజెంట్ ఉన్న బోర్డ్ని తొలగించి వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు ఈ కంపెనీ రిలేటెడ్. కానీ ఏదైనా ఒక కంపెనీ బ్యాంక్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు తిరిగి కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్తే, ఒకవేళ ఇది నాన్ ఫైనాన్స్ ఎంటిటీ అయితే బ్యాంక్స్ NCLTని కాంటాక్ట్ అవుతాయి. కానీ అది ఒక ఫైనాన్స్ ఎంటిటీ అయితే లైక్ ప్రీవియస్గా DHFL, ఇప్పుడు ఈ శ్రీ ఇన్ఫ్రా ఫైనాన్స్, దెన్ NCLTని అప్రోచ్ అవో RBIని అప్రోచ్ అవుతాయి. అందులో భాగంగానే ఈ శ్రీ ఇన్ఫ్రాకి ఇచ్చిన లోన్స్, మెజారిటీ ఆఫ్ లోన్స్ అన్ని కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చాయి. నియర్లీ 36,000 crore దగ్గరగా శ్రీ ఇన్ఫ్రా వాళ్ళు లోన్స్ తీసుకున్నారు. ప్రీవియస్గా DHFLని పెరుమాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కొనుక్కున్నారు బిడ్డింగ్ లో. అలాగే వీళ్ళని కూడా వీళ్ళకి సంబంధించిన అసెట్స్ అండ్ లోన్స్ వీటన్నిటిని కూడా ఇంకొకరికి సెల్ చేసి బ్యాంక్స్ వాళ్ళ లోన్స్ ని రికవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాయి. ఓకే, బ్యాంక్స్ ఎందుకు అలా ఫీల్ అయ్యాయి, వీళ్ళు తిరిగి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని ఎందుకు అలా అనుకున్నాయి బ్యాంక్స్ అంటే, మెయిన్ రీజన్ జూలైలో ఈ కంపెనీ ఎక్స్చేంజెస్ కి ఒక అప్డేట్ చేసింది. RBI వాళ్ళు FY20 ఆడిట్లో, ఈ కంపెనీకి సంబంధించిన ఆడిట్లో 8,500 crores దగ్గరగా వీళ్ళు రిలేటెడ్ పార్టీస్కి లోన్స్ గాను అండ్ మోరటోరియం కూడా ప్రొవైడ్ చేశారనేలా అండ్ వాటి రిలేటెడ్గా ఈ కంపెనీ ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేసింది. అందులో భాగంగానే బ్యాంక్స్కి డబ్బులు తిరిగి వస్తుందనే నమ్మకం తగ్గడం అండ్ వాళ్ళ RBIని అప్రోచ్ అవ్వడం. ఇప్పుడు RBI కంపెనీకి సంబంధించిన బోర్డ్ని డిజాల్వ్ చేసి RBIకి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ని కంట్రోలర్గా ఉంచుతుంది. కాబట్టి కమింగ్ డేస్లో ఒకవేళ ఇది అప్పర్ సర్క్యూట్స్ ఆ లోయర్ సర్క్యూట్స్కి వెళ్తున్న ఒక రిజల్యూషన్ వచ్చేంత వరకు ఈ స్టాక్లో ఎటువంటి యాక్టివిటీ తీసుకోకపోవడమే బెటర్ అవుతుంది. పేటిఎం IPO గురించి మాట్లాడుకోవాలి. దీపావళి కంటే ముందే ఈ IPO మార్కెట్లోకి వస్తుందన్న స్పెక్యులేషన్ ఉంది. అండ్ మోస్ట్ పాసిబుల్లీ ఈ వీక్ లో సెబీ వాళ్ళు IPO రిలేటెడ్ గా అప్రూవల్ ఇస్తారని కూడా CNBC వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సోనా కామ్స్టార్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన సబ్సిడరీ ద్వారా వీళ్ళు IRP నెక్సస్ గ్రూప్ తో ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ లో భాగంగా మ్యాగ్నెట్లెస్ డ్రైవ్ మోటార్ అండ్ మ్యాచింగ్ కంట్రోలర్ ని డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారనే అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇండియా గ్లైకోల్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 17% దగ్గరగా ర్యాలీ అయింది. బల్క్ డీల్ సెక్షన్లో ఇండియా గ్లైకోల్స్ రిలేటెడ్గా ఇంటర్నేషనల్ స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్ వాళ్ళు 1.86 lakh షేర్స్ దగ్గరగా కొన్నారు. 0.6% దగ్గరగా వాటాది. యావరేజ్ ప్రైస్ 830 రూపీస్ పర్ షేర్. అండ్ ఈవెన్ వీళ్ళ రిలేటెడ్గా రేటింగ్స్ అప్గ్రేడ్ కూడా ఉంది. ఇండియా రేటింగ్స్ వాళ్ళు ప్రీవియస్గా వీళ్ళకున్న IND-A- రేటింగ్ నుంచి IND-A రేటింగ్కి అప్గ్రేడ్ చేశారని అప్డేట్ ఉండడంతో కూడా స్టాక్ రిలేటెడ్గా వాళ్ళ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఎంటైర్ కెమికల్ స్టాక్స్లో మోస్ట్ ఆఫ్ ద కెమికల్ స్టాక్స్లో వాళ్ళ ఒక మంచి మూవ్ కనిపించింది. అడిషన్గా కొన్ని పాజిటివ్ అప్డేట్స్ వాళ్ళ స్టాక్ 17% దగ్గరగా క్లోజ్ అయింది పాజిటివ్గా. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి ఫస్ట్ నుంచి ఏం జరుగుతుందో ఒక క్లారిటీ ఉంది. జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన టాప్ మేనేజ్మెంట్ని ఇన్వెస్కో అలాగే OFI వాళ్ళు కంబైన్ అయి రిమూవ్ చేయాలనుకున్నారు. డైరెక్టర్స్ అయితే వెళ్ళిపోయారు వాళ్ళంతటిగా వాళ్ళే. కానీ MD అండ్ CEO మాత్రం వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి వాటి రిలేటెడ్గా EGMని కండక్ట్ చేయాలి, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్. సో దాంట్లో షేర్ హోల్డర్స్ ఆ CEO వద్దు అనుకుంటే CEO బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఉండాలనుకుంటే CEO కంపెనీలోనే ఉంటారు. ఆ EGMని అలా ఓట్ వేసి ఒక ఈవెంట్ని కండక్ట్ చేయాలని ఇన్వెస్కో వాళ్ళు, అలా ఇన్వెస్కో వాళ్ళు అడుగుతున్నది ఇల్లీగల్ గా ఉందని జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు. ఈ ఇష్యూ NCLTకి వెళ్ళింది. నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో కూడా ఉంది. NCLT దగ్గర నుంచి రేపు ఆఫ్టర్నూన్ మనకి 2:30కి అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ 17,750 దగ్గరికి అగైన్ మార్కెట్ వస్తూ ఉంటే కొంత కాషియస్గా ఉండాలి. ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి ఫాలో అయిపోతుందని కాదు. ఇఫ్ అక్కడ ఒకవేళ సస్టైన్ అవ్వకపోతే, ఫర్దర్గా అక్కడ స్ట్రెంత్ లేకపోతే అక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి రిజెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని గమనిద్దాం. వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ఈ డేటాని కంబైన్ చేస్తూ ఉంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తూ ఉంటే 18,000 దగ్గర స్ట్రాంగ్ OI డేటా బిల్డ్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి డౌన్ సైడ్కి వెళ్తూ ఉంటే వీక్లీ ఎక్స్పైరీస్లోని డేటాను కూడా కంబైన్ చేస్తుంటే 17,400 లెవెల్ మనకి ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. సో 17,400 to 18,000 ఈ 600 పాయింట్ రేంజ్లో కమింగ్ డేస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.